హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సనుగకుడి, గొనుగకుడి, సంశయించకుడి అని బైబిల్ చెప్తుందండి. ఒక వ్యక్తి యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా అతని జీవితంలో పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అందరికంటే ఎక్కువ బాధలు ఉంటాయి. అయితే ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటారేమో ఎవరన్నా. ఎందుకు? అసలైన కష్టం ఉందండి. మరణించిన తర్వాత జీవితం ఉంది. అది అగ్నిగంధకములతో మండే గుండం. ఎన్ని రోజులు ఆ కష్టాలు అక్కడ? యుగ యుగములు, తరతరములు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుట, తాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధికులు, పెద్ద లిస్ట్ ఉంది. పిరికివారు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండే గుండములో ఉందురు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించును, తిరిగి లేచును. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభువుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం పరలోకంలో జీవిస్తాం. ఎంతకాలం? యుగ యుగాలు. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు. అక్కడ చీకటి లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు, రోగం లేదు. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఉండటానికి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలున్నా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడున్నాడు. ఇదిగో నేను మీకు తోడై ఉంటాను. ఇమానువేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? తల్లి కంటే మించిన ప్రేమించే ప్రభు ఆయన. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నీ పక్కనే ఉన్నాడండి. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నీ వెనక తట్టే ఉండి నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. దీన్ని గమనిస్తాం లేదండి. మోషే చెప్పాడు, భయపడకండి, భయపడకండి శత్రువుని చూసి. రోగం వచ్చిందని భయపడకండి. డాక్టర్ గారు నువ్వు చచ్చిపోతావంటే భయపడకండి. మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్తే ఏడుస్తూ కూర్చోకండి. నీకు ఇంతే, నీ బతికింతే, నీ కర్మ, నీ చావు నువ్వు చావని నిన్ను ఇతరులు దూషిస్తున్నప్పుడు కృంగిపోకండి. ఒక విఫలత వచ్చిందని ఆగిపోకండి. మీ పక్షంలో నేను యుద్ధం చేస్తాను అపవాదితో. అపవాది నిన్ను బెదిరిస్తున్నాడు, అపవాది నిన్ను తరుగుతున్నాడు, అపవాది నిన్ను వెనక్కి లాగడానికి చూస్తున్నాడు. నీ శ్రమలలో నువ్వు కృంగిపోయేటట్టు చేస్తే, నీ శ్రమ దినమునందు నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని దానివి అయిపోతావు, చేతగాని వాడివి అయిపోతావు. చేతగాని వాడివి అయిపోకుండా ఉండడానికి ప్రభు అంటున్నాడు, నేను చూసుకుంటాను నీ శ్రమల సంగతి, నేను చూసుకుంటాను నీ శత్రువు సంగతి. మీరు ఓరక నిలబడి చూడండి. మోషే ఇంకా ఎట్టయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు? నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు. ఎదురుకుండా ఏముందంటండి? ఎర్ర సముద్రం. సముద్రం ఉంది. సముద్రము వెనకాల ఫరో సైన్యము, ముందు సముద్రము. ముందుకు పోలేక, వెనక్కి పోలేక ఏడుస్తూ కూర్చున్న వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ చెయ్యెత్తి నాకు మొర్రపెట్టు, నీ చెయ్యెత్తి సముద్రం వైపు నీ కర్ర చాపు. చాపినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? సముద్రము రెండు పాయలుగా, ఈ పక్క గోడలాగా నీళ్లు రాశిలాగా నిలబడ్డాయట, ఈ పక్క గోడ రాశిలాగా నిలబడ్డాయి. 100 ఫీట్ రోడ్డు, అంటే విశాలమైన పెద్ద సన్న దారి కాదు, ఓ పెద్ద ఇంత పెద్ద రోడ్డు లాగా ఈ పక్క ఆ పక్క సముద్రం దారి ఇచ్చేసింది. ఇంచుమించు 20 లక్షల మంది జనాంగం రాత్రికి రాత్రే ఈ గట్టు నుండి ఆ గట్టుకి ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారంటే. దేవుడు చేసే అద్భుతాలంటే అలా ఉంటాయి.
అది ఎవ్వరికీ అది ఊహించలేము. అసలు ఎలా సాధ్యమంటే దానికి జవాబు దొరకదు. అసాధ్యాలను దేవుడు సుసాధ్యాలుగా చేస్తాడు. కానీ యేసు ప్రభు విడిపిస్తే అది ఎన్నటన్నటికీ విడుదల. ఒక్కసారి స్వస్థపరిస్తే నీ తలకాయ నొప్పి మళ్ళీ నీకు జన్మలో రాదు. నీ క్యాన్సర్ నుండి ప్రభు నిన్ను స్వస్థపరిస్తే మళ్ళీ నీ క్యాన్సర్ రాదు. నీ కిడ్నీ ప్రాబ్లమ్ను దేవుడు స్వస్థపరిస్తే మళ్ళీ ఆ సమస్య రాదు. నీ గుండె జబ్బు కోసం యేసయ్య స్వస్థపరిస్తే మళ్ళీ నీకు ఆ జబ్బే రాదు. అది యేసయ్య చేసే అద్భుతం. అలా అద్భుతాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? అలాంటి అద్భుతాలతో స్వస్థతలతో దేవుని సాక్షులుగా విశ్వాసులుగా జీవిస్తున్న వారు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారని మీకు తెలుసా? తెలుసుకోండి. దేవుడు విడిపిస్తే నీ శత్రువును మళ్ళీ ఎప్పుడు నువ్వు చూడవు. నీ కొరతలు తీర్చేవాడు ఆయన, నీ కొదువులు తీర్చేవాడు ఆయన, నీ సమస్యలను పరిష్కరించేవాడు ఆయన, నీ సంకటాలను కుదిర్చేవాడు ఆయన. నాకు నిజమైన దేవుడు కావాలి, శాశ్వతమైన విడుదల కావాలి, పరిపూర్ణమైన సమాధానం కావాలన్నవారు యేసుక్రీస్తు యందు పూర్ణంగా విశ్వాసం ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఇదిగో నీ కార్యం ఎప్పుడు జరగాలయ్యా. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నాను. ఇప్పుడే అది జరుగునన్నమాట. ఇప్పుడే నీ బిడ్డలు వారి హృదయాలలో ఏది కోరుకుంటున్నారో, ఇప్పుడే వారి జీవితాలలో ఏ సమస్యలో వారు ఉన్నారని గుర్తించి నిన్ను అడుగుతున్నారో అవి నెరవేరినట్లుగా నీ కార్యాన్ని జరిగించుము నాయన. మా జీవితాలలో అపవాది సంచరించడానికి, అపవాది ప్రభావం మా మీద ఉండడానికి వీల్లేదయ్యా. మేము మీ సొత్తునైనా, నీ పక్షంలోనైనా మేము పోరాడినట్లుగా మాకు విశ్వాసము దయచేయము. ఎవరెవరు చేతులెత్తి ఇది నా సమస్య, ఇది నా బాధ, ఇది నాకు కావాలని విశ్వాసముతో నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారో అది ఇప్పుడే వారి జీవితంలో ప్రారంభమవునట్లు బ్రతుకంతా వారు నీ సాక్షులుగా సాక్ష్యమిచ్చుచు ఈరోజు ఒక మరపు రాని రోజుగా వారి జీవితాలలో స్థిరపడినట్లు సహాయము చేయము. గత రోజుల్లో జరిగిన కార్యాలన్నీ తలంచి నిన్ను స్తుతించుటే కాక జరగబో వాటి కొరకు నీ యందు విశ్వాసం ఉంచుటకు అనేకుల పేర్లు నీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 988480
777 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.